వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో గత వారం రోజులుగా విజయవాడ టీడీపీ రాజకీయాలు చర్చనీయాంశమయ్యాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని తేల్చిన అధిష్టానం నియోజకవర్గ రాజకీయాల్లో ఎక్కువ జోక్యం చేసుకోవద్దని సూచించింది. దీంతో ఆయన పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కేశినేని నాని కుమార్తె కార్పొరేటర్ కేశినేని శ్వేత ఆ పదవికి గుడ్ బై చెప్పారు. గౌరవం లేని చోట ఉండలేమంటూ తీవ్ర విమర్శలు చేశారు. ముందుగా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన ఆమె తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం విజయవాడ కార్పొరేషన్కు వెళ్లిన శ్వేత అక్కడ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. తన రాజీనామా ఆమోదించాలని కేశినేని శ్వేత కోరారు. కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా చేస్తున్న విషయాన్ని తండ్రి కేశినేని నాని ముందుగానే చెప్పారు. ఈ రోజు ఉదయం ఫేస్బుక్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని, ఆ తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ఆయన పేర్కొన్నారు. అన్నట్టుగానే కార్పొరేటర్ పదవికి శ్వేత రాజీనామా చేశారు. అంతకుముందు విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఇంటికి వెళ్లి ఆయనతో శ్వేత భేటీ అయ్యారు. ఎమ్మెల్యే నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ముందుగా ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు తెలియజేయాలనే ఉద్దేశంతో కలిశారని చెప్పారు. గద్దె రామ్మోహన్ తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలిపారు. ఎమ్మెల్యే నివాసం నుంచి నేరుగా విజయవాడ కార్పొరేషన్కు చేరుకున్న శ్వేత మేయర్కు రాజీనామా లేఖ ఇచ్చి ఆమోదించాలంటూ కోరారు. కార్పొరేటర్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు శ్వేత వివరించారు. గత కొంతకాలంగా టీడీపీలో చాలా అవమానాలు ఎదుర్కొంటున్నామని అన్నారు. తాము ఎప్పుడూ టీడీపీని వదిలి వెళ్లాలని అనుకోలేదని, అయితే పార్టీ మాత్రం తమను వదులుకోవడానికి సిద్ధమైందన్నారు. అందుకే తాము పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. పార్టీకి తమ అవసరం లేనప్పుడు అవమానాలు పడుతూ అక్కడ ఉండలేమన్నారు శ్వేత. కేశినేని నాని అనుచరులు అభిమానులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటిస్తారని, అదే బాటలో తాను కూడా నడుస్తానని అన్నారు శ్వేత. చాలా కాలంగా టీడీపీలో చాలామంది నేతలు తమకు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారని, ఇవేవీ అధిష్టానానికి తెలియడం లేదని భ్రమలో ఉన్నామన్నారు శ్వేత. మున్సిపల్ ఎన్నికల టైంలో కూడా తమ ఓటమికి పార్టీ లీడర్లే పనిచేశారని ఆరోపించారు. తమతో పార్టీ నుంచి బయటకు వచ్చే వాళ్లకు ఖచ్చితంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్సభ సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ఇప్పటికే కేశినేని నాని ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తానికి విజయవాడ టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారింది.